ఏంటి సాగర్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను పూజారి గారు. తమ్ముడిని చూసి వెళ్ళడానికని వచ్చానండి. ఊర్లో ఏం చేస్తున్నావు బాబు? ఏదో చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్నాను. దాంతోనే ఇల్లు గడుస్తుంది పూజారి గారు. అది సరే కానీ సంతోష్ ఎలా చదువుతున్నాడో తెలుసుకున్నావా? ఇంకా లేదండి. అన్నింట్లో మీ వాడే ఫస్ట్. మా తమ్ముడిని మీకు అప్పగించాను. ఈ కొత్త ఊరిలో వాడికి అన్నైనా నాన్నైనా అన్నీ మీరే. ఇది క్లాసు రూమా లేక దేవకన్యలు సంచరించే మానస సరోవరమా? ఏమినా అదృష్టము! ఎవరీ దేవకాంత? నూతన వస్త్రములు ధరించిన వెన్నెల పరిచారిక, నా కన్నులు కమ్మేసిన ఈ రూపానికి వందనం అభివందనం. అమ్మాయి కాబట్టి బతికిపోయా, లేదా అడ్డంగా వేసేసావని. ఒరే వెధవా, పోయి కూర్చో. గబ్బిలల్లాగా తలలు కిందికి వేశారా? నాకు తెలుసురా, ఎప్పటిలాగే నేను పరీక్షలు పెట్టడం, మీరు ఉత్త తెల్ల కాగితాలు ఇవ్వడం, మళ్ళీ ఎప్పటిలాగే సంతోష్కు ఫస్ట్ మార్కులు రావటం. మీరు ఎప్పుడు ఒకరికి చప్పట్లు కొట్టడమే తప్ప మీకు చప్పట్లు కొట్టించుకునే అదృష్టం లేదు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇప్పటికైనా ఈ వెధవేషాలు మానేసి ఉన్న ఈ 2 నెలలైనా సరిగ్గా చదివి కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోండి. మీరు ఇక సంపాదించిన మార్కుల బరువులు మోసుకొని రావటం ఎందుకని సంతోష్ది ఒక్క పేపర్ పట్టుకొచ్చాను. రామ్మా శిరీష, జ్వరం పూర్తిగా తగ్గిందా? తగ్గింది సార్. నా సబ్జెక్ట్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ ఉంటే సంతోష్ దగ్గర తీసుకొని కంప్లీట్ చేసుకో. ఓకే సార్. సంతోష్ దగ్గర తీసుకొని కంప్లీట్ చేసుకో. సంతోష్, సంతోష్, నీ ఫిజిక్స్ నోట్స్ రాసుకొని ఇచ్చేస్తాను. సంతోష్, నోట్స్ చాలా థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకండి? సంతోష్, నీ రైటింగ్ చాలా బాగుంది. థ్యాంక్స్. మరి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావు? ఓకే బాయ్. ఓకే బాయ్. ఎవరితో సినిమాకి వెళ్ళండిరా కానీ ఒక్కడే బాధరా. 200 కుదరా.
మరి నాన్నగారు ఏం చేసిందో తెలుసారా? ఏంద్రా అందరిలో సక్సెస్ అయినట్టే నాలుగు సక్సెస్ కావాలని మా పావులతో లెటర్ పంపా. దాన్ని సంతోషించాలని బాధపడిందిరా. మా పావులతో లెటర్ పంపా ఎలా ఉందని నెక్స్ట్ డే అడిగానా? ఏముందిరా? చాలా బాగుంది, ట్రై చేసుకొని తిన్నాందిరా. అరే సంతోష్, నీలో సంగతి ఏమైందిరా? నాలవ సంగత నాకు లవేంద్రా. మీరు రోజు కాలేజీలో గమనిస్తున్నావు లేరా? ఏం గమనిస్తున్నారా మీరు? గమనిస్తున్నావు, నీకు తెలుసు మాకు తెలుసు. శిరీష నేను లవ్ చేస్తుందమ్మా. నువ్వు కూడా వెళ్ళి ఐ లవ్ చెప్పేస్తే జగ జగ సినిమాలు షికార్లు పార్కులు తిరగొచ్చమ్మా. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. ఎన్ని సినిమాలు చూడలేదు, మొదట నోట్స్ అడగడం, తర్వాత రైటింగ్ బాగుందని మెచ్చిపోవడం మాకు తెలుసమ్మా. అందుకనే మన బాధ చెప్పారు, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరని. మొదట ఆడవాళ్ళు ఏది డైరెక్ట్ చెప్పారమ్మా. సంతోష్ నీ రైటింగ్ బాగుందనడం, సంతోష్ పెన్ను బాగుందనడం అన్ని ఇండైరెక్ట్ చెప్తారమ్మా. మాకు తెలుసమ్మా. ఏంటంటే ఆడవాళ్ళు చెప్పే మాటలు అర్థం చేసుకున్నందుకు మనస్తత్వం ఉండాలమ్మా. హాయ్ సంతోష్, ఏమైంది? సంతోష్ సంతోష్, ఎటు వెళ్తున్నావు? బుక్ స్టాల్ దగ్గరికి వెళ్తున్నా. బుక్ స్టాల్ దగ్గర నేను కూడా వస్తున్నాను. సంతోష్ శిరీష ఏంటి సంతోష్? ఏం లేదు, తర్వాత చెప్తాను. శిరీష ఏం లేదు, తర్వాత చెప్తాను.
ప్రియమైన శిరీష, ఎలా వ్రాయాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకో ఏమిటో కానీ ప్రతిరోజు నువ్వే గుర్తొస్తున్నావు. ఏ పని చేస్తున్నా నువ్వే కనపడుతున్నావు. అంటే చాలా బాధ కలుగుతుంది. నువ్వేమనుకున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. శిరీష, ఐ లవ్ యూ సో మచ్. ఏంటి సంతోష్, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. ఆ విషయం చెప్తే నేను కూడా సంతోషిస్తాగా. నమస్కారం అండి పూజారి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, ఏంటి విషయం? ఏం లేదండి, మళ్ళీ వచ్చి చెప్తాను. ఏంటో ఈ కాలం కుర్రకారు. శిరీష, ఒక్క నిమిషం. ఏంటి సంతోష్? అది నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలో ఏంటి? తెలియక. ఎలా చెప్పడం ఏంటి? మామూలుగానే నోటితో చెప్పు. అది ఈ లెటర్లో ఉన్నది చదువు. ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? చూడు సంతోష్, ఇలాంటి అభిప్రాయం మొదటి నుంచి ఉన్నాయంటే నేను నీతో మాట్లాడేదాన్నే కాదు. అరే, కొంచెం క్లోజ్గా ఉన్నంత మాత్రాన లవ్ లెటర్ ఇచ్చేయడమేనా? చిచి శిరీష, శిరీష. చి, ఇక నీ మొహం కూడా నాకు చూపెట్టకు. వాడితో మాట్లాడుతున్నారేంటి? వాడు శిరీషకి లవ్ లెటర్ ఇచ్చిండు అన్నయ్య. లవ్ లెటరా? ఏది? మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటాను.
చూపెట్టకు. అరే ఇటు రారా. ఏరా ముద్ద చేసి కుదితే 30 కేజీలు నీకు నాకు కావాలా? ముద్ద చేయడానికి నా చెల్లెలు దొరికిందారా? అరే వేసేయండి రా. ఏయ్ శిరీష, నువ్వు ఏమనుకుంటున్నావే? శిరీష, ఏయ్ శిరీష, ఏయ్ శిరీష, నువ్వు ఏమనుకుంటున్నావే? ఏయ్ శిరీష, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఎంత ఇష్టమో నా మాటలలో చెప్పలేనే, ఎంత ఇష్టమో నా మాటలలో చెప్పలేనే. పిచ్చెక్కుతుందే, పిచ్చోన్నైపోతున్నానే. ఏయ్ శిరీష, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఎంత ఇష్టమో నా మాటలలో చెప్పలేనే. నువ్వు పరిచయమైనప్పటి నుంచి ఆకలి వేయడం లేదు, ఫ్రెండ్స్తో కలవాలనిపించదు. నాలో నేను లేని శిరీష, లేను. నువ్వే ఉన్నావు. నేను నా మనసు మాట చెప్పాలని లెటర్ రాశాను, కానీ నువ్వు నా ప్రేమను ఒక చిత్తు కాగితంలా తీసివేశావు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శిరీష. కేవలం నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ నీకు అర్థం కాదే. సరే, నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఈ విషం తాగి నీకోసం ప్రాణాలిస్తా. నువ్వు చీకొట్టాక బ్రతకడం నాకిష్టం లేదు. నన్ను వదలండి పూజారి గారు, నాకు బ్రతకాలని లేదు. నేను ప్రేమించిన అమ్మాయి నలుగురిలో నన్ను చీకొట్టాక నేను ఎలా బ్రతకను? అందుకనే నన్ను చావనివ్వండి. ఎలా చెప్పాలరా నీకు? కాస్తంతైనా సిగ్గుందా నీకు? చదువుకుంటున్నోడివి, మంచి చెడ్డ తెలిసిన వాడివి. చాచా, నువ్వు చదివి ఏదో ఉద్ధరిస్తావని నీ అన్న అక్కడ కూలినాలి చేస్తూ నిన్ను పోషిస్తున్నాడు. నువ్విక్కడ ఎవరో అమ్మాయి నిన్ను కాదన్నదని నిన్ను నూరేళ్ల జీవితం పాడు చేసుకుంటావా? అసలు నీకు ప్రేమంటే తెలుసారా? ప్రేమంటే ఒక నిస్వార్థమైన భక్తిరా. మనం రోజు పూజించే భగవంతుడు మనం ఎన్ని గంటలు కొట్టినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భజనలు చేసినా ఆయన మనతో మాట్లాడ్డని తెలిసి కూడా మనం ప్రతిరోజు ఆయన అదిరా ప్రేమంటే. ప్రేమంటే ప్రాణం పోయాలి గాని ప్రాణాలు తీసేది కాదురా. నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నిన్ను నీ అన్నయ్య ప్రేమిస్తున్నారా. జ్ఞానం లేని జంతువులు కూడా విషపు మొక్కల వాసన చూసి పక్కకెళ్ళిపోతాయి. చదువుకున్నవాడి జీవితం విలువెంతో, ఆత్మహత్య ఎంతటి మహాపాపమో నీకు తెలియదా? ఇప్పటికైనా ఈ అర్థం పర్థం లేని ఆలోచనలు మానేసి మీ అన్నయ్య ఆశయాన్ని నెరవేర్చి నీ జీవితం నలుగురికి ఉపయోగపడేలా చేసుకో. నన్ను క్షమించండి పూజారి గారు, నన్ను క్షమించండి. నా భవిష్యత్తు గురించి నేనే ఆలోచించుకోలేకపోయాను. నన్ను క్షమించండి పూజారి గారు, నన్ను క్షమించండి. లే బాబు లే. సృష్టిలో అందమైన పదం ప్రేమ. ఈ సృష్టికి మూలధాతువు ప్రేమ. అనాది నుంచి యుగయుగాలుగా ప్రవక్తలు, మహర్షులు, సాధువులు, ఎంతోమంది సుప్రసిద్ధ సంఘ సంస్కర్తలు ప్రేమైక జీవితం గూర్చి ఎంతో చెప్పిపోయారు. అటువంటి ప్రేమ నేడు అభంశుభం తెలియని అమాయక పసి మనసులపై ఎంతో చెడు ప్రభావం చూపిస్తుంది. స్నేహానికి, అభిమానానికి, ఆకర్షణకి తేడా తెలియకుండా నేటి యువతీ యువకులు ప్రేమ అనే భ్రమలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాంటి యువతను చైతన్యపరిచే చిరు ప్రయత్నమే మా ఈ లవ్ లెటర్.